కూడా ఉమెన్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్ వెయిచిల్కు అభ్యర్థులు ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్లో కాపీయింగ్ జరిగితే ఇరుగు పొరుగున్న స్టూడెంట్స్ కనీసం వెళ్ళి ఈ సెంటర్లో కాపీయింగ్ జరిగిందని సంబంధించిన పోలీస్ స్టేషన్లో కానీ మీడియా దగ్గర కానీ బయట కానీ ఎక్కడన్నా మాట్లాడకుండా ఉంటారా అమ్మా? కనీసము ఆ ఆలోచన లేకుండా అసొంటిది ఏది కూడా జరగలేదు. ఈరోజు మహిళలకి ఎక్కువ మంది క్వాలిఫై అయితే కూడా మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. సగటి మహిళవి నువ్వు. ఈరోజు పెద్ద ఎత్తున ఈ గ్రూప్ 1లో మహిళలకి ఉద్యోగాలు వచ్చే ఒక అవకాశం ఉంది, మహిళలు క్వాలిఫైర్ అని అంటే మీ తండ్రే మహిళలకి వ్యతిరేకమని అనుకున్నా. ఈరోజు దీన్ని జీర్ణించుకోలేక దీన్ని తట్టుకోలేక మహిళలని ఏదైతే చిన్నగా చూపించి ఈరోజు మీరు ప్రవర్తిస్తున్న తీరుని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా తీవ్రంగా ఖండించే ఒక పరిస్థితి ఉంది. ఈరోజు చాలా స్పష్టంగా మీకేమన్నా ఆధారాలు ఉంటే, మీకేమన్నా ఎవిడెన్సెస్ ఉంటే, నిన్న కోర్టుకి సంబంధించిన ప్రొసీడింగ్స్ని కూడా చాలా క్లియర్గా ఆ ప్రొసీడింగ్స్ని కూడా నేను వర్చువల్గా చూడడం జరిగింది. ఆ ప్రొసీడింగ్స్లో నాకున్న అవగాహన మేరకు న్యాయస్థానం మాట్లాడుతున్న సమయంలో చాలా క్లియర్గా ఎవరో ఒక స్టూడెంట్ పబ్లిక్ డొమైన్లో ఒక ఫేక్ మెమోని పెడితే ఆ ఫేక్ మెమోని తీసుకొని